హాయ్ ఆల్, వెల్కమ్ టు 90 తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఈరోజు వ్లాగ్లోకి వస్తే ఇంకా కొన్ని నేను క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఉంది. ఇది ఆ వ్లాగ్లో క్లియర్గా చెప్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను సేమియా ఉప్మా చేసాను. మా బాబుకి క్యాష్యూని చూసి సేమియా ఉప్మా తింటున్నారేమో అని డౌట్ వస్తుంది. తనకి ఈ మధ్య క్యాష్యూ భలే నచ్చుతుంది. నాకు అంటే ఎప్పుడు లేజీగా ఉన్నా ఇదే ప్రిపేర్ చేస్తున్నా, అంటే పవర్ వెళ్తుంది. పవర్ లేకపోతే ఇంకా చట్నీ చేయడం కష్టం కదా, అందుకనేసి ఆ టైంలో ఇదే చేసేస్తుంది అనమాట. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నాకు ఎవరైనా చేస్తే నచ్చదు. సేమియా ఉప్మా కానీ చేస్తే నాకు తినబుద్ధి అవ్వదు. అది ఎందుకో తెలీదు. నేను చేసుకుంటేనే నేను బాగా తింటాను అనమాట. నేను చేస్తేనే మా పిల్లలు కూడా బాగా తింటారు. దాంట్లో అన్నీ కొంచెం కరెక్ట్గా వేస్ట్ చేసుకుంటాను. అంటే వేరే వాళ్ళు చేయరా అని కాదు, అదేమో ఈ పర్టికులర్గా ఇది మాత్రం నేను ఎవరు చేస్తే తిన్ను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంటి ముందర కొంచెం క్లీన్ చేస్తున్నాం అనమాట. ఈ మధ్య కార్ రివర్స్ చేసేటప్పుడు కనిపించట్లేదు, చెట్లు ఎక్కువ అయిపోతుంది. మా ఫస్ట్ బాబు అయితే అప్పుడప్పుడు ఆడుకునేకి ఇట్లా వస్తుంటే ఆ చెట్లన్నీ కొద్దిగా ఫేస్కి తగులుతున్నాయి కొమ్మలు. పిల్లల స్కిన్ నార్మల్గానే సెన్సిటివ్గా ఉంటుంది. అలా తగులుతూ ఉంటే ఏదో ఒక ర్యాషెస్ రావడము, ఈ చెట్లలో పురుగులు కూడా ఉంటుంది, మనకు కనిపించదు. ఏదైనా ఎందుకులే ఇబ్బంది అని కట్ చేస్తున్నాను. నేనైతే ఒక షార్ట్ పోస్ట్ చేశాను అనమాట, ఇలా గార్డెన్ క్లీన్ చేస్తుండేది. ఒక్క కమెంట్ వచ్చింది, ఏమనంటే ఈ పూల చెట్లు వచ్చి పాయిజన్ ఉంటుంది అనేసి. నేనైతే ఇంతవరకు వినలేదు, అది నిజమా కాదా ఒకసారి చెప్పండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అలాంటివి ఉండేది మంచిది కాదు. వాళ్ళ ఫేస్కి తగులుతూ ఉంటుంది, తెలియదు. మనకంటే ఇది మంచిది కాదంటే మనం దూరంగా ఉంటాం. పిల్లలకి తెలియదు కదా, పిల్లలు ఏది వద్దంటే అదే చేస్తూ ఉంటారు. స్కిన్ ర్యాషెస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అందుకే మెయిన్ నేను కట్ చేస్తూ ఉండేది. పాయిజన్ ఉంటుంది అది నాకు తెలియదు అనమాట. చాలా ఎక్కువ వచ్చేసింది, బుషీగా వచ్చేసింది కొంచెము. ఇంకా విండోకి కూడా లైటింగ్ అస్సలు లేదనమాట, ఫుల్ ఇదే కవర్ అయిపోతుంది. ఎప్పుడు లైట్ వేసుకోవాల్సిందిగా ఉంది. కొంచెం కట్ చేస్తే సన్లైట్ ఉన్నప్పుడు కొంచెం వెలుతురు వస్తుంది, బాగుంటుంది అనేసి విండో కూడా ఓపెన్ చేయట్లేదు. ఏమంటే వీటిలో ఒకలాంటి పురుగులు ఉన్నాయన్నమాట. విండో ఓపెన్ చేస్తే మళ్ళీ ఏమన్నా ఈ లోపల వస్తుందా అనేసి నేను ఓపెన్ చేయట్లేదు, అన్నీ క్లోజ్ చేసి పెడుతున్నాను. ఈరోజు ఎలా అయినా క్లీన్ చేయాలని క్లీన్ చేస్తున్నాను. చెట్లు కట్ చేసే సిజర్ అయితే ఎక్కడో పెట్టేసి పోయింది. ఇంకా ఇంట్లో ఉండే చిన్న సిజర్తోనే ట్రై చేస్తున్నా. కొన్ని కొమ్మలు నేనే ఏం చేస్తున్నా, కొన్ని కట్ చేస్తున్నాను అనమాట. ఈ చెట్టు మాత్రం షేప్గా కట్ చేసేది నాకు రావట్లేదు. అది పెద్ద సిజర్ ఉంటేనే బాగా షేప్గా కట్ చేయొచ్చు. నేను చిన్న సిజర్తో కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది చాలా హైట్ ఉంది, ఇంకా హైట్ పైకి వెళ్ళి కట్ చేసేది కష్టము. నా వల్ల నాకు అందుబాటులో ఉండేంతవరకు స్టెప్స్ ఎక్కి కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ చెట్టు అయితే నాకు చాలా ఇష్టము. ఇంకా కట్ చేయాలని అస్సలు అనిపించదు నాకు. చెట్లు నచ్చేది, ఇంకా వేరే దారి లేక కట్ చేస్తుంది అనమాట. స్టెప్స్ దిగే చోటే వచ్చి ఒక అలోవేరా చెట్టు ఉంది. అది అంటే కొంచెం ముళ్ళులు ఉంది, అది తీసేయాలా వద్దా అనేసి ఆలోచిస్తున్నా. కాళ్ళకి ఏమైనా తగిలించుకుంటారేమో అనేసి. మా బాబు అయితే ఎప్పుడు తగిలించుకోరు, దానికి దూరంగానే వస్తారు. కొన్ని టైమ్స్ హడావిడిగా పిల్లలు పరిగెడుతూ ఉంటారు కదా, అప్పుడు తగిలించుకుంటారేమో అని భయము. మా హస్బెండ్ ఇప్పటికి వద్దులే ఉన్నీలే అన్నారు. నేను ఇంక కొంచెం పక్కకు జరిపి పెట్టాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది బ్రష్ లాగా ఉండేది, ఇది భలే నచ్చేసింది. ఇది ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయింది తీసుకొని. కొంచెం గార్డెన్ క్లీన్ చేసేది, గార్డెన్ ఎక్కువ ఉండే వాళ్ళకి డస్ట్ అంతా క్లీన్ చేయడానికి అయితే ఇది భలే ఉంటుంది. కాస్ట్ కూడా తక్కువే. అమెజాన్లో ఏమో ఆర్డర్ చేస్తున్నారు, ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్స్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం గ్రాసరీస్ ఫ్రూట్స్ తీసుకోవాల్సిందిగా ఉంది, అందుకే బయట వెళ్దామని వెళ్తున్నాం. ఎప్పుడు బయట వెళ్తూ ఉన్నా కూడా, అంటే ముందైతే బిఫోర్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ కిడ్స్, నేను మా హస్బెండ్ అట్లా సెకండ్స్లో రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక ప్యాకింగ్ అనేది కంపల్సరీ. ఒక బ్యాగ్లో వచ్చి కంపల్సరీగా ఇద్దరికి 1 పేర్ డ్రెస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి నాప్కిన్స్ ఉండాలి, వారిద్దరు తాగడానికి సపరేట్ వాటర్ బాటిల్స్, తినిపించడానికి నేను ఫుడ్ బయట తినిపిను, వాళ్ళ ఫుడ్ అంతా ప్యాక్ చేయాలి. ఇక్కడ 2 జ్యూసెస్ వేస్తున్నాను, 2 సేమే, 2 గ్రేప్ ఫ్రూట్ జ్యూసే, కానీ ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క కలర్లో ఉంది లోపల ఇన్సైడ్. ఇదేమంటే డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం మాకు రిలాక్స్గా ఉంది అనేసి తీసుకుందాం అనమాట. ఎప్పుడు మేము బయట వెళ్తున్నా మోస్ట్లీ పిల్లలు నిద్రపోయే టైమే చూస్ చేసుకుంటాం. అట్లీస్ట్ ట్రావెల్ చేసే టైంలో ఇంకా వాళ్ళు వేడుస్తుంటే మనం ఆపి వెళ్తూ ఉంటే అవ్వదు. అందుకే మోస్ట్లీ వాళ్ళు నిద్రపోయే టైమే చూస్ చేసుకుంటాం అనమాట. ఇంకా ఇద్దరు నిద్రపోవడం స్టార్ట్ చేసేసారు. కారు ఎక్కేది ఆలస్యం, మా చిన్నబాబు మంచిగా నిద్రపోతారు అనమాట. మా హస్బెండ్కి కూడా తెలీదు నేను ఈరోజు ఈ డ్రింక్స్ తెచ్చానని. తనకు కూడా కొంచెం
సర్ప్రైజ్గా అనింది. ఇంకా మాకు కూడా తినడానికి ఈసారి నేను పొంగల్ తీసేసుకున్నాను అనమాట. మా బాబుకి మాకు ఇది గుళ్ళో ఇచ్చే ప్రసాదం లాగే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ మధ్య రెసిపీస్ని కొంచెం ఎన్హాన్స్ చేసి అది మంచి టేస్ట్ వచ్చేలాగా ట్రై చేస్తున్నాను అనమాట. ఎప్పుడు బయటే తినేస్తూ ఉన్నాము, ఈరోజు మనం కూడా చేసుకెళ్దాము, కొంచెం తగ్గిద్దాము అనిపించింది. అందుకనేసి మేము కూడా బాక్స్ చేసుకుందాము. మా హస్బెండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకుందాం అన్నారు కానీ మ్యాంగోస్ కోసం అని మాత్రం చెప్పాలా. ఎందుకంటే మ్యాంగోస్ కోసం అంటే నేను వద్దు అంటాను. మ్యాంగోస్ తినేది నేనే ఎక్కువ ఇంట్లో అనమాట. ఇంకా నా కోసమే తీసుకొచ్చారు, మళ్ళీ సీజన్ అయిపోతుంది అనేసి. నాకు ఇష్టం అని తెలుసు, అవి ఎక్కడున్నా వదలరు అనమాట. ఇంకా మమ్మల్ని ఇంట్లో వదిలిపెట్టి ఇంత దూరం రావాలంటే నేను ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయగలుగుతానో లేదో అనేసి అందరినీ తీసుకొచ్చారు. నేను వద్దు అని చెప్తూ ఉన్నా కూడా అన్నీ తనే సెలెక్ట్ చేస్తున్నారు అనమాట. నేను వద్దు అని చెప్తుంటే లేదు నేను తింటాను అనేసి. కానీ మా హస్బెండ్ తక్కువ తింటారు, మా ఇంట్లో నేనే ఎక్కువ తింటాను అనమాట. మా పిల్లలు కూడా లైట్గా, మా చిన్నబాబు కొంచెం తింటారు. సైరస్ తన మూడ్ని బట్టి కొన్ని టైమ్స్ తింటానంటారు, కొన్ని టైమ్స్ వద్దంటారు అనమాట. ఇంకా నాకు కావాల్సిన హనీ, ఆయిల్ అన్నీ తీసుకున్నాను. చాలామంది అవకాడో టేస్ట్ బాగాలేదు అంటున్నారు. మీరు అవకాడోలో చాలా టైప్స్ ఉన్నాయి. హాస్ అవకాడో అని ఉంటుంది, అది ట్రై చేయండి. అది ఎక్కువ పుల్లగా అంటే ఎక్కువ చేదుగా అలా ఉండదు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. దాంతో మిల్క్ షేక్ ట్రై చేయండి, లేదా సాలెడ్ ట్రై చేయండి. మీకు కావాలంటే చెప్పండి, మళ్ళీ రెసిపీ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అట్లీస్ట్ మంత్లీ ఒకటన్నా తీసుకోవడం మంచిది. మేమైతే మంత్లీ ఒక 3-4 అలా తీసుకుంటున్నాము, మరి కంటిన్యూగా కూడా తినట్లేదు. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఈ ప్లేస్లోనే దొరుకుతుంది అనమాట. ఐస్ క్రీమ్ కోసం వస్తామో, మేము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొనడానికి వస్తామో తెలీదు, తీసుకున్నాను. ఇంకొకటి ఐస్ క్రీమ్, మంచి ఐస్ క్రీమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఆల్రెడీ టిప్ చెప్పాను. ఐస్ క్రీమ్ ఎప్పుడు వెయిట్ ఉండాలన్నమాట, లైట్ వెయిట్ ఉండకూడదు, థిక్గా ఉండాలి. మనకి బబుల్స్గా ఉండేలాగా బురుగ్గా అలా ఉండకూడదు, థిక్గా వెయిట్గా ఉంటేనే మంచి ఐస్ క్రీమ్ అనమాట. ఇంకా ఇంటికి రాగానే అన్నీ తీసి బయట పెట్టేసాను అనమాట. లాస్ట్ టైం పేపర్ కవర్లో అలానే పెట్టింటే ఏమైంది, కొన్ని మ్యాంగోస్ పాడైపోయింది. నెక్స్ట్ వచ్చి మల్బరీస్ కూడా కొద్దిగా పాడైంది. నాకు చాలా బాధ వేసింది, అంత ఇష్టంగా తెచ్చుకొని వేస్ట్ అయిపోయిందని. ఈసారి అన్నీ తీసి బయట పెట్టి ముందుగానే ప్లాన్ చేస్తున్నా ఫస్ట్ తినేయాలి అని. ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. ఎప్పుడు మీకు షాపింగ్ అయినా అంటారు, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవడానికి కూడా మేము అందరం కలిసి వెళ్తూ ఉంటాము. కొంచెం ఈరోజు లేట్గానే వెళ్ళాము, హాఫ్ డే వర్క్ అలా అనింది. సో వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళాము. ఈసారి ఎక్కువ మ్యాంగోస్ తీసుకున్నాము, అంటే ఈ టైం పోతే మళ్ళీ మ్యాంగోస్ ఉండదు అనేసి ఎక్కువ మ్యాంగోస్ తీసుకున్నాము ఈసారి. ఇంకా కొన్ని అవకాడో తీసుకున్నాను, మీకు చెప్పాను కదా హాస్ అవకాడో అని. అది కొంచెం ముడతలుగా డాట్స్గా అలా ఉంటుంది, అది తీసుకున్నాం అనమాట. క్యారెట్ చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా బ్రాకోలీ, మా బాబుకి ఇద్దరు పిల్లలకి బ్రాకోలీ కొంచెం ఇష్టం అనమాట, అన్నీ అలా తీసుకున్నాను. అంటే ఈసారి ఇంకా నుంచి ఈ మ్యాంగో సీజన్ అయిపోయినాక కొంచెం ప్లాన్ చేయాలి. సేమ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాకుండా ఒక్కొక్క వీక్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట, అప్పుడే అన్నీ కవర్ అవుతుంది. ఇంకా స్వీట్ పొటాటో కూడా తీసుకున్నాను, కొంచెం కుకుంబరు, బ్లూబెర్రీస్ తీసుకున్నాను అనమాట. చాలా రోజులు అయింది అనేసి. నాకు అన్ని ఫ్రూట్స్ ఇష్టము, ఎక్కువ లోకల్ ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను, కానీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా నాకు ఇష్టం అనమాట. చాలామంది ఎగ్జాటిక్ ఫ్రూట్స్లో ఎక్కువ పెస్టిసైడ్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి అని చెప్తున్నారు. లోకల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో కూడా అన్నీ మిక్స్ చేస్తున్నారు, ఏవి తినాలో ఏం తినకూడదో తెలియట్లేదు. ఒకటి ఏంటంటే మనం తినే కూరగాయలు, పండ్ల చెట్లు మనమే పెంచుకొని తినడం, అదొక్కటే మంచి ఆప్షన్ అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను, మొత్తం ఫ్రిడ్జ్లో ఇవే సరిపోయింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అవే స్మెల్ వస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం, మార్నింగ్లో వేస్తుంది మ్యాంగో స్మెల్ వస్తే. ఇంకా అంటే ఆఫ్టర్నూన్ అంతా కొంచెం లైట్గా అలా తినేసాం కదా, అందుకని మంచిగా చేద్దాము అని ఇడ్లీ. మా బాబుకి పప్పుల కూర అంటే చాలా ఇష్టము, ఇది షార్ట్స్లో పోస్ట్ చేశాను, చాలామంది ట్రై చేశారు, బాగుందని కూడా చెప్పారు, చాలా బాగుంటుంది. అది చేద్దామని ఇంకా పప్పులు కొంచెం నానపెట్టేశాను. మా చిన్నబాబు దిగట్లేదు, తనకు మ్యాంగో కావాలంట, ఇస్తే తను కొరికేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా వాష్ కూడా చేయలేదు ఎందుకు అని మళ్ళీ తీసేసుకున్నాను. ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ కొంచెం సేఫ్ అనమాట, మనం కొంచెం ట్రావెల్ చేసిన టైర్డ్గా ఉన్నా అలా ఉన్నా కడుపు నిండినట్లు ఉంటుంది, లైట్గాను ఉంటుంది. ఎప్పుడు అలాంటి ఫుడ్ చూస్ చేసుకుంటాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ మా బాబు కొంచెం పొంగల్ తినేసారు, మేము తిన్నాము. పొంగల్ ఏమంటే గీతో చేస్తాం కదా, కొన్ని టైమ్స్ వచ్చి మనకి ట్రావెల్ చేసేటప్పుడు హెవీ అయిపోయినట్లు అనిపిస్తుంది, కొన్ని టైమ్స్ బాగుంటుంది. అందుకని ఇంకా ఇడ్లీ పెట్టేసి
పప్పుల కూర చేస్తున్నా. ఈ పప్పుల కూర అంటే మా బాబు ఒక ఇడ్లీ ఎక్స్ట్రాగానే తింటారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు షార్ట్స్లో చూడండి. చాలా అంటే నా సెకండ్ డెలివరీ అయిన తర్వాత అనుకుంటాను ఇది అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉన్నాను. ఈరోజు కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయింది. ఈ మధ్య ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నా, మళ్ళీ తగ్గించాలి. ఈ ప్యాన్ కూడా నేను ఇండస్ వ్యాలీ నుంచే తీసుకునింది. ఈ మధ్య ఇది నెక్స్ట్ ఇంకొక ప్యాన్ ఉంది, టస్లా అంటారు దాన్ని. అది కూడా బాగా యూజ్ చేస్తున్నాను. నాకు బాగా నచ్చేసింది. నాకు గ్లాస్ లిడ్ కంటే కూడా ఇలా స్టీల్వే బాగా నచ్చినాయి అనమాట. కాస్ట్ ఐరన్ కంటే. కాస్ట్ ఐరన్ కొంచెం మెయింటెనెన్స్ కష్టంగా ఉంటుంది. అది మెయింటైన్ చేయాలి కొంచెము. అది ఫ్యూచర్లో చూస్తాను. ఇప్పటికైతే నేను స్టీల్ ప్రోడక్ట్సే తీసుకున్నాను. మీకు స్టీల్ ప్రోడక్ట్స్ అన్నిటిది రివ్యూ కావాలంటే చెప్పండి. నేను తీసుకున్న వాటిలో ఏది బెస్ట్ నుంచి అంటే రేటింగ్ చెప్తాను. ఫస్ట్ ఏది, సెకండ్ ఏది అలా చెప్తాను. చాలామంది ప్రైజెస్ కూడా అడుగుతున్నారు. కొందరు ఆర్డర్ చేసుకునేది ఎలా అని అడుగుతున్నారు. నేను ఒక వీడియోలో క్లియర్గా చెప్తాను. మనకి ఇండస్ వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది. గూగుల్లో డైరెక్ట్గా సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ మనం వచ్చి షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. స్టీల్ కావాలా, ఐరన్ కావాలా, కాస్ట్ ఐరన్ కావాలా, వుడన్వి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు డిస్కౌంట్ కావాలంటే నేను ఒక కూపన్ కోడ్ ఆల్రెడీ చాలా వీడియోస్లో ఇచ్చాను. అలా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. అది నా కూపన్ కోడే యూజ్ చేయాలని లేదు. యూట్యూబర్స్కి చాలామందికి కొలాబరేషన్ పంపించింటారు. మీకు ఏ యూట్యూబర్ అంటే ఇష్టం ఉంటే వాళ్ళది యూజ్ చేసినారనుకోండి 12% డిస్కౌంట్ వస్తుంది. సో మీకేం యూజ్ లేదా అంటారు. అంటే యూట్యూబర్స్ కూడా కొంచెం ఎంతో కొంత మనీ వస్తుంది అనమాట. మనీ అంటే డైరెక్ట్గా ఇవ్వరు, కొంచెం కమిషన్ వస్తుంది అనమాట. అంతే, ఒక 100 రూపీస్ 50 రూపీస్. నేనైతే కమిషన్ కోసం ఏమీ వీడియో చేయలేదు. జస్ట్ ప్రోడక్ట్స్ రివ్యూ ఇద్దాము అనేసి నేను చేశాను. తీసుకున్నప్పుడు కూడా స్టార్టింగ్లో చెప్పేశాను అనమాట, నాకు ప్రోడక్ట్ నచ్చితేనే రివ్యూ చేస్తాను. వాళ్ళు కూడా అలానే చెప్పారు. అది పెయిడ్ ప్రమోషన్ కాదనమాట. పెయిడ్ ప్రమోషన్స్ అనుకోండి డైరెక్ట్గా లేబుల్ వస్తుంది పెయిడ్ ప్రమోషన్. అలా ఏదైనా పెయిడ్ ప్రమోషన్ అయితే కంపల్సరీ మీకు చెప్తాను. ఇప్పటికని నేను కొలాబరేషనే చేస్తున్నాను. పెయిడ్ అయితే ఇంతవరకు నేను స్టార్ట్ చేసింది లేదు. దీంట్లో కూడా జెన్యున్గానే చెప్తున్నా, బాగుందని చెప్తూ ఉన్నాను. నాకు నిజంగానే స్టీల్ ప్రోడక్ట్స్ నచ్చాయి. నేను యూజ్ చేస్తున్నాను, అవి డైలీ యూజ్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ నాన్ స్టిక్ అంతా స్టాప్ చేశాను. కానీ ఒకే ఒక నాన్ స్టిక్ కావాలనుకుంటున్నా, అది చూడాలి ఫ్యూచర్లో ఏదైనా మంచి క్వాలిటీ దొరికితేనే అనమాట. ఇడ్లీ అయితే ఫాస్ట్గా అయిపోయింది. నెక్స్ట్ పప్పుల కూర కూడా అయిపోయింది. చాలా బాగుంది. నాకు ప్యాన్ నచ్చింది అనమాట. చాలా మంచి వెయిట్ ఉంది. మీరు ఎవరైనా ఇది కొన్నారేమో అంటే ఎవరైనా తీసుకున్నారేమో, ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేసి నాకు కమెంట్స్ ద్వారా షేర్ చేయండి. అది వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. పవర్ పోయింది, మళ్ళీ పవర్ వచ్చింది. అందుకే లైటింగ్ డిఫరెన్స్ ఉంటుంది. పవర్ వెళ్ళినప్పుడు కొంచెం లైట్గా ఉంటుంది అనమాట. ఇంకా అది కొంచెం కుక్ అయ్యే లోపల నేను ఉండేటివన్నీ వాష్ చేసేసాను. కానీ కొన్ని బాక్సెస్ బయట తీసుకెళ్ళాం కదా, అవన్నీ ఉన్నాయి. ఎప్పుడన్నా మనం షింక్ అంతా క్లీన్ చేసేసి అంతా అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఒక 2 బాక్సులు కనిపించినప్పుడు చాలా ఇరిటేషన్. అంటే ఒకలాగా అయ్యో ముందే చూసి కడిగేసింటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా నేను అన్నీ వాష్ చేస్తున్నా. మా ఫస్ట్ బాబు అయితే ఓపిగ్గా వెయిట్ చేస్తారు. నాతోనే ఉంటారు. తను నన్ను వదిలి అస్సలు ఉండరు, ఎప్పుడు నాతోనే ఉంటారు అనమాట. వాళ్ళ డాడీతో కంటే కూడా నాతోనే ఎక్కువ తను టైం స్పెండ్ చేసేది. ఒక్కసారి ఏమంటే కొంచెం డిస్టెన్స్ వచ్చింది, మా హస్బెండ్ వచ్చి వేరే కంట్రీకి వెళ్ళాల్సిందిగా అనింది. అప్పుడు ఫుల్ నాతో క్లోజ్ అయిపోయినారు. అది అట్లే కంటిన్యూ అవుతుంది. అంతకుముందు వరకు ఫుల్ 7-8 months 1 year వరకు తను ఎక్కువ మా హస్బెండ్తోనే క్లోజ్ అనమాట. నిద్రపోయేది అంతా, నేను జస్ట్ ఫీడ్ చేస్తాను అంతే, తనతోనే నిద్రపోతారు, అంతే తనతోనే క్లోజ్గా ఉంటారు. నేను అప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అంటే పిల్లలు ఎక్కువ మదర్తో క్లోజ్గా ఉంటారు, తిని నాతో క్లోజ్గా ఉండట్లేదు, ఏంటి అని చాలా ఫీల్ అవుతూ ఉన్నాను. మళ్ళీ సడన్గా రివర్స్ అయిపోయింది. పాపము ఇప్పుడు మా హస్బెండ్ చాలా ట్రై చేస్తున్నారు, ఉంటారు కానీ నాతో కొంచెం ఎక్కువ అనమాట. ఇంకా మా బాబుకి ఇష్టమైన కూర చేసేసాను. నాకు కానీ మా హస్బెండ్కి కానీ మా పిల్లలకి ఇష్టమైన వంట చేయడం అంటే చాలా ఇష్టం. వాళ్ళు హ్యాపీగా ఇంకొంచెం ఎక్కువ తింటారు చూడు, అది ఇంకా చాలా ఇష్టం అనమాట. మా బాబుకి దానికి ఇష్టమైన కూర చేసామనుకోండి, వేడివేడిగా ఉన్నా కూడా ఇంకా పెట్టు, ఫాస్ట్గా తినిపించు అంటూ ఉంటారు. వాళ్ళు అనిపిస్తుంది అలా చూస్తూ ఉంటే. ఇంకా అందరం తినేసిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేస్తున్నా. ఎగ్స్ బాక్స్లోకి షిఫ్ట్ చేసి పెట్టేసుకున్నాను. కొన్ని టైమ్స్ ఎగ్స్ మర్చిపోతున్నాను, అందుకే ఈసారి నేను కిచెన్లోనే పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ టైం తెచ్చి మర్చిపోయి అవి పాడైపోయినాయి. ఇప్పుడు ఎగ్స్ తెచ్చుకుని ఒక 10 daysలోనే ఫినిష్ చేసేయాలి. ఇంకా స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేస్తున్నా. ఫుల్ కంప్లీట్గా క్లీన్ చేయట్లా, అట్లీస్ట్ మార్నింగ్ వచ్చినప్పుడు కొంచెం క్లీన్గా కనిపించేలా క్లీన్ చేస్తున్నా అనమాట. ఫుల్ కంప్లీట్గా అంటే అవన్నీ
తీసి వాష్ చేసి స్ప్రే చేయాలి. ఒక నైట్ ఫుల్ స్ప్రే చేసి పెడితే నెక్స్ట్ డేకి బాగుంటుంది. ఇప్పుడు అంత లేదు, డస్ట్ లేకుండా మరీ మరకలుగా కనిపించకుండా క్లీన్ చేశాను. సో ఫైనల్గా అయితే ఇలా ఉండి నాకు మార్నింగ్ ఇలా కనిపిస్తేనే ఇష్టము. ఇంకా మ్యాంగోస్ అన్నీ ఇక్కడ పెట్టుకుని కొంచెం పచ్చిగా ఉన్నాయి అందుకే అనమాట. ఇంకా పడుకునే ముందే మోస్ట్లీ నేను చెత్త ఊడ్చేస్తాను, ఎందుకంటే నాకు ఇదే టైం ఉంటుంది. డే అంతా పిల్లలు ఉంటారు. మా సైరస్ని నిద్రూపుతా అంటే కూడా నిద్రపోవట్లేదు. ఇంకా నేను పాత్రలు కడిగి అంతా ఇవన్నీ చేసేంతవరకు వెయిట్ చేస్తూనే ఉంటారనమాట. ఏదో ఒక రైమ్స్ చెప్పుకుంటూ ఉంటారు, రైన్ రైన్ ట్వింకిల్ ట్వింకిల్ ఇవి చెప్పుకుంటూ అక్కడే కూర్చో ఉంటారు. ఇంకా చెత్త ఊడుస్తుంటే వెయిట్ చెక్ చేసుకుందామని వేయింగ్ మిషన్ చూస్తే ఇది బ్యాటరీ అయిపోయింది. ఇన్ని రోజులు పని చేస్తూనింది, ప్రతిరోజు నేను క్లీన్ చేసేటప్పుడు తీసేటప్పుడు నెంబర్స్ పడుతూనింది. ఈరోజు చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడే అది ఇంకా పని చేయలేదు, మళ్ళీ బ్యాటరీ తెచ్చుకోవాలి. ఇది ఆల్మోస్ట్ నేను 4-5 years నుంచి యూజ్ చేస్తున్నా. ఇంకా పోలా ర్యాండమ్గా తీసుకునేసాను అనమాట షాప్లో. కాస్ట్ కూడా తక్కువే, అసలు ఇన్ని రోజులు వస్తుందనే అనుకోలేదు. రఫ్ యూస్కే తీసుకున్నాను, కానీ బాగానే వర్క్ అయిందనమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసేసి లాస్ట్లో సినమన్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేసుకుంటున్నా. ఇది ఎలా చేసుకోవాలని షార్ట్స్లో అడిగారు. ఏంలా మంచి క్వాలిటీ అయిన సినమన్ దాల్చిన చెక్క తీసుకోండి, ఒక జార్లో గ్లాస్లో వేసేసి ఫుల్ వాటర్ వేసి క్లోజ్ చేసి పెట్టేసి నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోండి. మనకి మైల్డ్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. చాలా టైప్స్ ఉన్నాయి. ఇలా కాకపోతే మనము దాల్చిన చెక్క పొడి ఉంటే వేడి నీళ్ళలో వేసుకొని కలుపుకొని కూడా తాగొచ్చు. కానీ ఇలాంటి డ్రింక్స్ తీసుకునేటప్పుడు బాగా ఫుల్ వాటర్ తాగాలన్నమాట, లేకపోతే బాడీ హీట్ అవుతుంది. ఇంకా అన్ని పనులు అయిపోయి మా బాబు కూడా నిద్రపోయారు. నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫుల్ ఆయిల్ పెట్టుకున్నాను. టైం చూసి షాక్ అయ్యాను అనమాట, అంత టైం అయింది. సో నా స్కిన్ అయితే ఈ మధ్య కొంచెం గ్లో అవుతుంది. దీనికి రీజన్ వచ్చి మంచి హెల్తీ రొటీన్ ఫాలో చేస్తున్నాను, మంచిగా హెల్తీ డ్రింక్స్ తీసుకుంటున్నాను, ఫుడ్ బాగా తింటున్నాను. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఇంకా నేను మొన్న పెట్టిన వీడియోకి వచ్చి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామందికి అర్థమైంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అనేసి. చాలామంది వచ్చి మీరు ఏం ఫీల్ అవ్వద్దండి, నన్ను సొంత చెల్లిలాగా అనుకోండి, నెక్స్ట్ నేను మీకు అక్కలాగా ఉంటాను, సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అదో షేర్ చేసుకోండి అని ఇలా చాలా కొంతమంది కమెంట్స్ పెట్టారు. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను అన్ని కమెంట్స్కి రిప్లై ఇవ్వాలనేసి అనుకున్నాను, కానీ టైం అవ్వట్లేదు. అందుకని ఒక వీడియోలో క్లియర్గా అందరికి థ్యాంక్స్ చెప్దామనేసి ఈ వీడియోలో చెప్తున్నాను. నిజంగా చాలామంది అర్థం చేసుకున్నారు, అర్థమైంది అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు వీడియో చేయాలనే ఇంటెన్షన్ అయితే లేదు, నేను చేయకూడదని అనుకున్నాను. కానీ ఒక 2 years నుంచి అనుకుంటా, 2 years నుంచి నాకు కంటిన్యూస్గా కమెంట్స్ వస్తూ ఉంది, మీ పేరెంట్స్ లేరా ఉన్నారా అనేసి. కొందరు అయ్యో అక్క మీకు పేరెంట్స్ లేరా అనేసి. అది వాళ్ళ మిస్టేక్ కూడా కాదు, ఎందుకంటే నాకు ఆపరేషన్ అయినప్పటి నుంచి కూడా నేను మా హస్బెండ్ ఇక్కడికి వచ్చేసాం, బెంగళూరుకి వచ్చేసి మేమే చూసుకున్నాం. సో అందరికీ ఆ డౌట్ వస్తుంది, అది జెన్యున్గా అందరూ అడిగేది నార్మలే అనమాట, అది మీ సబ్స్క్రైబర్స్ మిస్టేక్ కూడా కాదు. సో నేను క్లారిఫై ఇద్దాము అనేసి చాలా రోజులు వెయిట్ చేస్తున్నా. ఆపరేషన్ అయిన ఆ టైంలో వచ్చి నేను వీటి గురించి మాట్లాడలేను, అందుకే చాలా మందికి చెప్తున్నాను రైట్ టైం వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను అని. ఆల్రెడీ కొన్ని కమెంట్స్కి రిప్లై ఇచ్చాను అనమాట, డిస్టెన్స్ ఉన్నాను అని. అది మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, సో అందుకే ఒక క్లియర్గా ఒక వీడియో చేద్దామనేసి అలా చెప్పాను అనమాట. అందుకే ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను వచ్చి ఇంకా లేరా అంటే లేరు అని చెప్పలేను, ఉన్నారు అని కూడా చెప్పేకి అవ్వడం లేదు. అందుకని వీడియో కొంచెం అర్థం అవని అనేసి చేశాను. ఈ వీడియోలో నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు, నా ఎక్స్పెక్టేషన్స్ కూడా 0 అనమాట. నేను జస్ట్ చెప్పాలి, సబ్స్క్రైబర్స్ అడిగారు, చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది, చెప్పాను అనమాట. మరి నేను డీప్గా వచ్చి ఎక్కువ పర్సనల్ మ్యాటర్స్ అవంతా కూడా చెప్పలేదు. చాలా మంచి కమెంట్సే వచ్చాయన్నమాట. ఒకే ఒక కమెంట్ మాత్రం కొంచెం ఒకలాగా ఉంది. అంటే నేను ఎన్నో మంచి వీడియోస్ పెట్టాను, అంటే పిల్లల వీడియోస్, నా ఆపరేషన్ అయినప్పుడు హాస్పిటల్లో నేను ఎలా ఉన్నాను అవన్నీ వీడియోస్ పెట్టాను. వాటికి వచ్చి కమెంట్ పెట్టలేదు, కానీ ఈ వీడియోకి మాత్రం వచ్చి కమెంట్ పెట్టారనమాట. వాళ్ళ ఇంటెన్షన్ కూడా నాకు తెలుసు అనమాట. అంటే ఆల్రెడీ ఉండే ఇష్యూస్ని వచ్చి ఇంకా పెద్దది చేసి, నేను చెప్పిన దాన్ని ట్విస్ట్ చేసి అది తీసుకెళ్ళి పేరెంట్స్ చెప్పి సింపతి తెచ్చుకోవాలని అలా చేస్తున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ కూడా నాకు తెలుసు, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ అంతా ఇక్కడ ఏం లేదు. నేను ఏం చెప్తున్నాను అనేసి అందరికీ అర్థమైంది. ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ టైంలో వచ్చేసి పేరెంట్స్ లేరు అంటే అది ఎవరికైనా కోపం వస్తుంది. నా కోపం వచ్చి జెన్యూన్ అయిన కోపమే.
నేనే కాదు ఎవరైనా ఆ సిచ్యువేషన్లో అట్లే చేస్తారు. సో నేను డిస్టెన్స్ ఉండిపోయాను అంతే. దీంట్లో నా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, నాకు ఇది చేయాలి అది చేయాలి అని నా ఎక్స్పెక్టేషన్స్ అంతా ఏం లేదు. నా పిల్లలకి చేయాలనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేదు. నేను మా హస్బెండ్ వచ్చి ఎంత హార్డ్ వర్క్ చేసి మేము సంపాదించేదే మా డబ్బు అనమాట. అదే మా పిల్లలకు కూడా ఉంటుంది. మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాము. నువ్వు కష్టపడి సంపాదించుకునేదే, నీది రూపాయి వేరే వాళ్ళ దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు అనేదే మేము మా పిల్లలకి నేర్పించేదానికి ట్రై చేస్తున్నాము. నా వల్ల వచ్చి మా పేరెంట్స్ ఏ రోజు వచ్చి తల దించుకునింది లేదు, నా వల్ల వచ్చి ఏది అప్పులు చేసింది లేదు. నేను అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళని పెట్టలేదు. ఒకవేళ అలా అయింటే అది ఫుల్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుని ఉంటాను. సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, నాకు నా పిల్లల సంతోషమే ఇంపార్టెంట్. నాకు వాళ్ళు హ్యాపీగా ఉండేది అదే నాకు ఇంపార్టెంట్ అనమాట. నాకు ఇంకేది అవసరం లేదు. వాళ్ళ ముందర నాకు ఏదైనా కూడా అది జీరోతోనే సమానం అనమాట. వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. నిజంగా పిల్లల్ని ఇష్టపడే పేరెంట్స్ అలానే ఉంటారు. పిల్లల సంతోషమే ఇంపార్టెంట్ అనుకుంటారు, ఇంకే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అలా ఇంకేదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే వాళ్ళకి పిల్లల మీద ఇష్టం లేనట్లే ఉంటుంది. సో మా హస్బెండ్ నేను వచ్చి బాగా కష్టపడతాము, బాగా జాలీగా ఉంటాము. అంటే కష్టం అంటే హార్డ్ వర్క్ చేస్తాము. వీకెండ్స్లో వచ్చి బాగా జాలీగా ఉంటాం, ఇష్టమైన ఫుడ్ తింటూ ఉంటాం, బాగా హ్యాపీగా జాలీగా ఉంటాం. సో నా ఎక్స్పెక్టేషన్స్ అంతా ఏం లేదు. నాకు మా హస్బెండ్ మా మదర్ ఇన్ లా ఫుల్ఫిల్ చేసేస్తున్నారు నా ఎక్స్పెక్టేషన్స్. అది వచ్చి సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు ఆల్రెడీ. నేను నా వీడియోస్ అంతా కూడా ఒక పాస్ట్ 2 years నుంచి కూడా చూస్తే నా C-section నుంచి కూడా ఓవర్కమ్ చేసామన్నమాట. అంటే అందరూ 6-7 months బెడ్ రెస్ట్ అన్నా తీసుకోవాల్సిందిగా ఉంటుంది. నేను ఫస్ట్ మంత్ నుంచే నా పనులు చేసుకోవడం నేను స్టార్ట్ చేశాను. నాకు మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను చెప్పాలనుకునేది జస్ట్ చెప్పాను అంతే. దీంట్లో ట్విస్ట్ చేయడానికి ఏం లేదు. కానీ ఒకరు వచ్చి అలా ఒక కమెంట్ అలా వచ్చిందనమాట, ఎక్కువ ట్విస్ట్ చేస్తా అలా వచ్చింది. ఇంకా నేను పట్టించుకోలేదు. సో ఈ టాపిక్ని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నాకు వచ్చి ఇది ఎక్కువ లాగ్ చేసుకుంటూ దీన్ని ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం లేదు. మన ఛానల్లో అంత హెల్తీగా పాజిటివ్గా ఎలా ఉండాలో మన రెగ్యులర్ వీడియోస్ మళ్ళీ ఎలా పోస్ట్ చేస్తానో అవే పోస్ట్ చేస్తాను. సో ఇది జస్ట్ నేను మీకు కన్వే చేయాలనుకున్నాను అంతే. నా ఇంటెన్షన్స్, నా ఎక్స్పెక్టేషన్స్ అంతా దీంట్లో జీరో అనమాట. నేను ఎవరిని బ్లేమ్ చేయాలని కూడా అనుకోవడం లేదు. సో అంతే, వీడియో అయితే క్లోజ్ చేస్తాను. సో రేపటి నుంచి మళ్ళీ మన హెల్తీ రొటీన్, హెల్తీ వ్లాగ్స్, నెక్స్ట్ వచ్చి PCOD ఉండే వాళ్ళందరూ ఎలా కంట్రోల్ చేసుకోవాలో అవన్నీ నేను మీకు కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ మంచి వీడియోలోకి వెళ్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.